హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కుల్ఫీ చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. దీనికోసం ముందుగా నేను 1 లీటర్ పాలకు చేస్తున్నానండి. దీనికోసం బాదాంని నేను 30 నట్స్ దాకా తీసుకుంటున్నానండి. ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. అయితే మీరు క్వాంటిటీని బట్టి ఇవి తీసుకోండి. నేను లీటర్కి 30 బాదంని తీసుకుంటున్నాను. అయితే ఇక్కడ జీడిపప్పు పలుకులను చేసే ముందు హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటున్నానండి. వీటిని కూడా ఒక 30 దాకా తీసుకొని నానబెట్టుకున్నాను. వాటర్ ఎక్కువగా ఏం వేయలేదండి, కొంచెం వాటర్ వేసి నానబెట్టుకున్నాను. దీనికోసం నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకున్నాను. అడుగు మందంగా ఉండే గిన్నెలో పాలు పోసుకొని మీగడ వచ్చేదాకా అలా ఉంచేసి, మీగడ రావడం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు కలుపుకోవాలండి మీగడ పాలలోకి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి పాలలోకి మీగడని. మరోవైపు బాదం గింజల పొట్టు తీసుకొని మిక్సర్ జార్లో నానబెట్టుకున్న జీడిపప్పుని బాదాంని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పాలు పొంగుతున్నప్పుడు కూడా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. మీగడ అందులో కలుపుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు బాదం పేస్ట్ని ఇందులోకి మిక్స్ చేసుకోవాలి. ఏమాత్రం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఉండలు అస్సలు ఉండకూడదు. పాలలోకి మొత్తం పేస్ట్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇక్కడ నాకు పంచదార 3/4 కప్పు దాకా పట్టిందండి 1 లీటర్ పాలకి. పంచదార వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి గ్రేట్ చేసి పెట్టుకున్న పిస్తా పప్పుని ఇందులో మిక్స్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ పడుతుందండి 1 లీటర్ పాలకి. ఇది కూడా వేసుకున్నాక దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి పాలల్లోకి. పిస్తా పప్పు యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి, మంచి ఫ్లేవర్ అనిపిస్తుంది మనకి. ఒక 2-3 నిమిషాల పాటు ఇదే విధంగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి. ఈ ఫ్లేవర్ కూడా మస్ట్ అండి ఇందులోకి. అది కూడా వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకొని చల్లారనివ్వాలండి. చల్లారాక ఐస్ క్రీమ్ మౌల్డ్స్లోకి కొద్దిగా పిస్తా పప్పు వేసుకొని పాలని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, నాకు 1 లీటర్ పాలకి చాలా అంటే చాలా క్వాంటిటీ వచ్చిందండి. ఆ మౌల్డ్స్లో వేసాక, ఈ బాక్స్లో వేసాక, ఇంకా గ్లాసెస్లో కూడా వేసుకున్నాను. సో ఓవర్ నైట్ పెట్టాక ఈ విధంగా బయటకు తీసి బాక్స్ను ఇలా రోల్ చేస్తూ ట్యాప్ చేసుకుంటే వచ్చేస్తుందండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చాలా అంటే చాలా యమ్మీగా ఉందండి. ఒకసారి ట్రై చేయండి. బయట 25-30 రూపీస్ పెట్టి కొనే కంటే ఇది చాలా వర్త్ అండి. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.